వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో నందగోకుల్ గ్రామంలో జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై పోలీస్ కళా బృందంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ముఖ్య ధ్యేయంగా సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఎవరు వారి వలలో పడవద్దన్నారు. అలాగే రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోయడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కలిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకుని దాన్ని ఆరబోసుకోవాలన్నారు. ఆదేశాలు ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక మండలంలో కార్యక్రమాలు చేసుకుంటూ మేలుకొలుపు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మేలుకొలుపు అంటే ఏంటంటే పబ్లిక్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, అవిశ్వాసాలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు, అవన్నీ ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది దాన్ని పని చేసుకుంటూ పోతుంది. ప్రతి గ్రామంలో కూడా మనం కార్యక్రమం పెట్టుకుంటున్నాం, చేసుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూఢనమ్మకాలు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఈరోజు నేను ఇక్కడ నేను నిలబడి ఉన్న ఏ మనిషిని ఏ విధంగా అయితే మాట్లాడుతున్నానో ఇదే మనిషి వేరే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీని ఉపయోగించేసి మెదక్లో నేను ఇదే మనిషిని మాట్లాడేట అతను అక్కడ మాట్లాడుతున్నట్టుగా డిస్ప్లే చేసే అంత టెక్నాలజీ వచ్చింది. మోడీ ఎక్కడనో మాట్లాడుతుంటాడు. మనం పైన పైసలు ఏంది, ఆడ ఎన్ని ఖర్చు పెట్టుకున్నాడు, మనం ఎంత మళ్ళీ వస్తాయి. కాబట్టి ఆన్లైన్ మోసాలకు మనం బారిన పడద్దు. దీనికి నిరోధించడే మార్గము, అంతకు మించి ఇంకేం లేదు. అదేవిధంగా ఒక్కసారి మోసపోయినామంటే ఆ డబ్బులు 100% వస్తాయా రావా అనేది పడేదాకా ఉన్నాం ఉండదు. మనం మన దొంగ పట్టేసినా కానీ వాటిని రికవరీ చేయడం అనేది కష్ట సాధ్యమైన పని. ఎందుకంటే మన దగ్గరలో ఉండడు వారు. మనం పోయి రావడానికి మనకి ఎంతైతే పోయినా అంత ఖర్చు అవుతుంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి దీనికి. కాబట్టి ఆన్లైన్ మోసాలకు ఎవరు బారిన పడకూడదు. లింకులు క్లిక్ చేసుడు, లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడము ఇట్లాంటివి మాత్రం చేయకండి. దయచేసి బారిన పడకండి. చాలా వరకు మన దగ్గర మోసపోతారు. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు 1000 మందిలో ఎంతమంది బకరగాళ్ళు అవుతారు. ఆ బకరగాళ్ళు అయితేనే వాళ్ళ లెక్క నిండుతుంది. అదొక కస్టమర్ కేర్ సెంటర్ లెక్క నడుస్తున్నాయి. టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. ఎన్ని చేస్తారంటే మన దేశానికే, మన దేశంలో జరిగే అన్ని మోసాల్లో కూడా మన హైదరాబాదు, సైబరాబాదు కమిషనరేట్లలో ఉన్నటువంటి ఆఫీసర్లు అన్నింటినీ డిటెక్ట్ చేసుకొని వస్తారు. దేశం మొత్తంలో జరిగే పెద్ద పెద్ద మోసాలన్నింటినీ కూడా మన హైదరాబాద్ సైబరాబాద్ కమిషనర్ వాళ్ళు డిటెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళే చేయిస్తారు, నేరాలు నిరోధిస్తారు. ఎక్కడెక్కడికో వేరే వేరే రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లింక్ పంపిస్తారు. మీకు లోన్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. లేదు మీకు ఒక గిఫ్ట్ గెలుచుకున్నారు, మీరు బంపర్ దాలో ఇంత క్యాష్ గెలుచుకున్నారు, లేదంటే ఈ కారు గెలుచుకున్నారు, బైక్ గెలుచుకున్నారు అని చెప్పి మీకు ఒక లింక్ పంపిస్తారు. చాలా మందికి ఏముంటుంది, ఆశ కాదు, అత్యాశ.